విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం కాకినాడ ఆశ్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్జానా అలీషా పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్లను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించగా జేఎన్టీయూకే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సమన్వయకర్త పేరూరు కోమలి కార్యక్రమ విశిష్టతను వివరించి మహిళా ఆర్థిక సాధికారతకు దారితీస్తుందని అన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ ఒక గృహంలో మహిళ అభివృద్ధి సాధిస్తే కుటుంబ సభ్యులందరూ ఉన్నతిని సాధిస్తారని అన్నారు. మహిళలు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని అన్నారు. గిరిజన మహిళల కోసం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా చీమలవారిగూడెంలో ఎన్నెన్నో మహిళాభివృద్ధి కార్యక్రమాలు కట్టా లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలు కాలాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా పారిశ్రామికవేత్తలుగా ఒక రోల్ మోడల్గా పరిణామం చెందాలని డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ప్రతి మహిళ 3 మొక్కలు నాటి ఎల్నినో వంటి వర్షాభావ పరిస్థితులను అధిగమించి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యవర్గ సభ్యులు మండ ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, చెర్ల లలిత, దాట్ల శ్రీదేవి మరియు 9 మంది ఆశ్రమ కమిటీ సభ్యులు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు పేరూరు సూరిబాబు, ఏవివి సత్యనారాయణ, చెర్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళా శిశు సంక్షేమ విభాగంలో భాగంగా ఈ రోజున పేపర్ మేకింగ్ యూనిట్ని కాకినాడ ఆశ్రమంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికాభివృద్ధిని సాధించడానికి వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అనేక ఆశ్రమాల్లో. అందులో భాగంగా పిఠాపురంలో కుట్టు శిక్షణ డిజైన్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రిలో అగరబత్తి మేకింగ్ యూనిట్ని, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉత్పత్తులు గిరిజన పొందేటువంటి అవకాశాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ రోజున కాకినాడలో పేపర్ మేకింగ్ యూనిట్ని ప్రారంభించుకోవడం జరిగింది. తద్వారా ప్రతి ఒక్క మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి స్వయం సమృద్ధితో సొంత కాళ్ళ మీద నిలబడి జీవనోపాధి సాధించడానికి వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్యం, ఆర్థికాభివృద్ధి ప్రతి ఒక్క మహిళలు సాధించగలిగినట్లయితే సమాజంలో మహిళకు ఒక ఉత్తమమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవన విధానం సాగించడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా తమకు కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ద్వారా తమకు అవసరాలకు తగ్గట్టుగా పిల్లల చదువుల విషయంలో కానీ, లేదా ఏదైనా హాస్పిటల్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, ఏదైనా అవసరాలకు పూర్తిగా భర్త మీద ఆధారపడకుండా తమ వంతు తాము ఆర్థికంగా సాధించినటువంటి వనరులు సమకూర్చుకోవడం ద్వారా వారికి చక్కని జీవనోపాధి పొందడం ద్వారా వారు ఆర్థికంగా సొంత కాళ్ళ మీద నిలబడి తమ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్యాన్ని మహిళల్లో కలిగించి ఆర్థిక అభివృద్ధిని మహిళలు సాధించడం ద్వారా సమాజంలో ఉన్నతమైనటువంటి విలువలతో ప్రతి ఒక్క మహిళ తమ చైతన్యవంతమైనటువంటి శక్తిని నిరూపించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి అనేక ఆశ్రమాల్లో. ముఖ్యంగా మనకు 2 నేత్రాల ఏ విధంగా దేహానికి అవసరమో అదేవిధంగా సామాజిక సేవా నేత్రము